బీఎడ్ కౌన్సిలింగ్ ఆలస్యంపై ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. ఓ పక్క విద్యా సంవత్సరం దగ్గర పడుతున్న సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఉపాధ్యాయ శిక్షణ కోసం ఇతర రాష్ట్రాల బాట పడితే మరికొంతమంది విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులైన డిఎడ్, బిఎడ్ కోర్సులపై అధికారులు రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే డిఎడ్ కోర్సులకు సంబంధించి 2016-17 విద్యా సంవత్సరానికి గాను 0 ఇయర్ చేసిన అధికారులు కౌన్సిలింగ్ పై నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. 3 నెలల క్రితం మొదటి దశ కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు రెండో దశ కౌన్సిలింగ్ పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 250 డిఎడ్ కాలేజీలున్నాయి. ఇందులో 10 ప్రభుత్వ కాలేజీలు, 6 ఉర్దూ కాలేజీలు ఉండగా మిగతావి 230 వరకు ప్రైవేట్ కాలేజీలు. ఇందులో ఒక్కో కాలేజీలో 50 సీట్లు ఉన్నాయి. ఇక బిఎడ్ విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా 200 కాలేజీలున్నాయి. ఇందులో 8 ప్రభుత్వ కాలేజీలుండగా మిగతా 198 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలే. అయితే బిఎడ్ కు సంబంధించి సెప్టెంబర్లో మొదటి దశ కౌన్సిలింగ్ నిర్వహించారు. రెండో కౌన్సిలింగ్ కనీసం ఎప్పుడు నిర్వహిస్తారో కూడా చెప్పకపోవడంతో ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు. గత 15 రోజుల నుంచి మేము కాలేజీలు నిరవధికంగా బంద్ చేసి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా మా సమస్యను ఇప్పటివరకు పట్టించుకోలేదు. 2017 డైట్ సెట్ కానీ సెకండ్ కౌన్సిలింగ్ బీఈడీ కానీ ఇంతవరకు నిర్వహించకపోవడం ద్వారా కాలేజీలకు పిల్లలు కూడా టర్నప్ కాలేదు. బీఈడీ కాలేజీలకు 40% కూడా లేదు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా చేయకపోతే మేము నాణ్యమైన విద్యను అందించలేము. తక్షణమే ఈ డైట్ సెట్ 2017 విడుదల చేయాలని, బీఈడీ సెకండ్ ఫేజ్ని వెంటనే నిర్వహించాలని మేము కోరుతున్నాం. విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా ఆందోళన బాట పట్టాయి. కౌన్సిలింగ్ విషయంలో ఉన్నతాధికారులు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 15 నుంచి తరగతులు బహిష్కరించారు. ఫిబ్రవరి నెలలో బీఎడ్ విద్యార్థులకు మొదటి సెమిస్టర్ నిర్వహించాల్సి ఉన్నా ఇంకా కౌన్సిలింగ్ పై క్లారిటీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూలైలో జరగాల్సిన అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ని జరపకుండా అటు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి సెక్రటరీ కానీ మంత్రి కానీ మేము కాలేజీలు నడపలేమని చెప్పి డిసెంబరు మొదటి వారంలోనే నోటీస్ ఇచ్చాం. ఇంకోవైపు అడ్మిషన్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఓ గందరగోళానికి వాళ్ళ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తక్షణం ప్రభుత్వం స్పందించాలి, పరిష్కారం చూపించాలనేటువంటిదే మేము డిమాండ్ చేస్తాం. కొన్ని సాంకేతిక కారణాల వల్లే కౌన్సిలింగ్ ఆలస్యం అవుతోందని ఉన్నత విద్యా మండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోర్టు సూచనల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంతవరకు చేయడం జరగలేదు. వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా మేము ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి సమస్య సానుకూలంగా పరిష్కారం కావడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నిస్తాం. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇదే ప్రాబ్లం అనేది. కోర్టులో ఇప్పుడు కేసులన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు దాదాపు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేయడం జరిగింది. జడ్జిమెంట్ బట్టి కౌన్సిలింగ్ చేయడానికి మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఆ జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉన్నది ఇప్పటికి 6 రోజులు అవుతున్నది. వీలైనంత తొందరలో ఉపాధ్యాయ అర్హత కోర్సులపై క్లారిటీ ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.